ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే సర్వేక సమస్తానికి కూడా చేతనత్వాన్ని కలిగించేటువంటి ఆ మహా చైతన్యమైనటువంటి పరమాత్మను కొందరైతే శాంతమైనటువంటి కళ్యాణ రూపముగాను శివస్వరూపముగాను, కొందరు నిత్యమైనటువంటి బ్రహ్మస్వరూపముగాను, మరికొందరైతే శూన్య ఏమీ లేని దానిగాను, ఇంకా కొందరు కేవలం జ్ఞానమాత్రముగాను కూడా తలుస్తూ ఉన్నారు. అయితే ఆత్మరూపత్వము అంటే ఏ జ్ఞేయత్వం అయితే ఉన్నదో ఆ జ్ఞేయత్వము అనేటువంటిది తన యందు కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఎటువంటిది అంటే అనంతమైనటువంటి ఆత్మయకు చిద్రూపము. కాబట్టి ఆ అనంతాత్మయకు చిద్రూపము విషయ రూపాన్ని భావిస్తూ ఉన్నదానిలాగానే ఉన్నది, అజ్ఞానిలాగానే కనబడుతూ ఉంటుంది. అయితే అది ఎలా ఉంటుంది? శూన్యమై ఉంటుంది. కూటస్థమైనటువంటి ఆకాశము గనక లేకపోతే వాయువునికి కారణం ఉన్నదా? లేదు కదా. ఎందుకు అంటే వాయువు అనేటువంటిది ఆ శూన్యత్వము నుండే ఆకాశము నుండే ఉత్పన్నమైనది. అంటే వాయువుకు కారణం ఆకాశమే, ఆకాశమే లేకపోతే వాయువుకి కారణం లేదు కదా. అలాగే మరి ఇక్కడ స్పందము అనేటువంటి దానికి కారణం ఉన్నది. ఏంటది? వాయువు. వాయువు లేకపోతే స్పందానికి కారణం లేనట్లే కదా. అలాగే ఈ యొక్క మహా చైతన్య సత్తా అనేటువంటిది లేనట్లయితే ఈ దృశ్య సత్తా కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా. అయితే ఈ దృశ్య సత్తా కనుక లేకపోతే చిత్తం యొక్క చిత్తత్వం కూడా లేనిదే అవుతూ ఉన్నది. ఈ విధంగా బ్రహ్మసత్త యొక్క అధీనమనే ఉన్నటువంటి ఈ సృష్టి స్థితి మరి లయము వీటికి సంబంధించినటువంటి రూపనామక్రియలతో కూడినటువంటి భ్రాంతులు యందు ఇతరమైనటువంటి ఇతర కారణం యొక్క అపేక్ష అనేటువంటిది లేని కారణము చేత జగత్తునకు అధిష్టాన రూపము చేత నిత్య సత్యత్వము అంటే శాశ్వతమైనటువంటి సత్యత్వము అనేటువంటిది ఉన్నది. అదే దృశ్యము అనేటువంటిది నిజ రూపంలో ఉన్నదనుకో, ఇక్కడ ఏ ఇతరమైనటువంటి కారణం యొక్క కోరిక లేని కారణము చేత జగత్తుకు అధిష్టాన రూపము చేత ఏమవుతుంది అంటే అది నిత్యంగా శాశ్వతంగా సత్యత్వమే ఉంటుంది అధిష్టాన రూపము చేత. అదే నిజ దృశ్య రూపము చేత అయితే నిత్యము కూడా అసత్యత్వమే సిద్ధిస్తూ ఉన్నది. ఎందుకు అంటే దృశ్యం కనపడినప్పుడు పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మసత్త కనపడదు. బ్రహ్మసత్త మాత్రమే ఉన్నప్పుడు ఇక ఈ యొక్క దృశ్యమాన జగత్తంతా కూడా అసత్యత్వమే కదా సిద్ధిస్తూ ఉన్నది. ఈ విధంగానే ఈ సృష్టి భ్రాంతుల యందు చిత్తు జడము యొక్క ఒకటని రెండని ఇటువంటి ద్విత్వం ఏకత్వాల యొక్క అస్తిత్వము స్వతహాగా ఈ సద్వస్తువు యొక్క అధీనమే అయి ఉన్నది అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటి అర్థమే కదా మనకి నిశ్చితమవుతూ ఉన్నది. ఏ విధంగా దాని యొక్క అస్తిత్వము స్వతహాగా ఆత్మసత్త యొక్క అధీనమే ఉన్నది అయి ఉన్నది అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి అర్థమే మనకి నిశ్చయమవుతుంది. ఇంకా కూటస్థమై ఉన్నట్టు రెండవది లేనటువంటి ఏ మహాచిదాకాశమునందు ద్విత్వమని ఏకత్వమని కల్పించే వాళ్ళు ఎవరైనా ఉంటారా?
ఎవ్వరూ లేరు అనే కదా మనకు అర్థమవుతుంది. అలాగే వాయువు దాని యొక్క స్పందనము వలన భేదము శబ్ద మాత్రమే కానీ వాస్తవానికి లేనట్లే. అక్కడ ఉండేది ఏమిటి అంటే వాయువు యొక్క స్పందనమే, ఆ యొక్క వాయువు వేరు, శబ్దం వేరు, స్పందం వేరు అనేటువంటి భేదం కేవలం ఇదంతా కూడా కల్పించినటువంటిదే. వాస్తవంగా ఇన్నున్నవా లేవు, వాయువే ఉన్నది. అలాగే ఈ సమస్త ప్రపంచం యొక్క కూడా అనంతమై ఉన్నటువంటి ఒక్కటే అయి ఉన్నటువంటి ఏకమైనటువంటి మహాచిదాకాశం యొక్క భేదము కూడా కల్పనం మాత్రమే అయి ఉన్నది, కేవలం కల్పితమే అయి ఉన్నది. అలాగే ఈ విశ్వం యొక్క అంటే సర్వేక సమస్తము నిండినటువంటి ఈ విశ్వం యొక్క ఈ విశ్వానికి ప్రభు అయినటువంటి విశ్వేశ్వరుని యొక్క ఈ ద్వైతము అనేటువంటిది అసత్యమయ్యే ఉన్నది కదా. ఎందుకు అంటే ఇక్కడ విశ్వము వేరు, విశ్వేశ్వరుడు వేరు అనేటువంటి రెండు అనేది అసత్యమే అయి ఉన్నది. ఎందుకు అంటే ద్వైతము అనేటువంటిది అసలుకి సిద్ధించాల. రెండు అనేటువంటిది ఎప్పటికీ ఉత్పన్నం కాల. అలా ద్వైతము అసంభవమే అవడము చేత విశ్వము సత్స్వరూపమైనటువంటి మహాచిన్మాత్రమే అయి ఉన్నది. పరమాత్మే జగత్తులాగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా కూడా దేశానికి కాలానికి మొదలైనటువంటి వాటితో కూడి ఉండడము చేత ప్రపంచం కానీ లేదు ప్రపంచత్వము కానీ ఏది చూసినా సత్యము కానివే అయ్యున్నవి కదా. ఎలాగంటే బంగారం కంటే వేరుగా దాని ద్వారా తయారు చేయబడినటువంటి ఏ యొక్క ఆభరణాలయం అయితే ఉన్నవో ఈ ఆభరణాలయందు సత్యత్వం ఉన్నదా? లేదు. ఆ ఆభరణాలు రూపు మార్చినా మారకపోయినా దాని యందు అది ఏమై ఉన్నది? బంగారమే అయి ఉన్నది. అలాగే ఈ యొక్క ఆభరణాల యందు సత్యత్వము లేనట్లుగానే పరమాత్మ కంటే కూడా భిన్నముగా విశ్వమునందు సత్యత్వము అనేటువంటిది లేనే లేదు. ఈ విధంగా ఈ ద్వైతము ఏకత్వము మొదలైనటువంటివన్నీ కూడా సమసిపోగా పరమాత్మ యందు కార్యము కానీ కారణత్వము కానీ ఎలా ఉండగలుగుతాయి? ఎప్పటికీ వీలుపడదు. అనగా ఈ కల్పన అనేటువంటిది ఏదైతే కల్పిత మాత్రము చేతనే జగత్తునందు సత్యత్వము కలదు అని అనడం ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశము కంటే కూడా వేరుగా శూన్యత్వం ఉంటుందా? ఉండదు. అలాగే జలము కంటే భిన్నంగా ద్రవత్వం ఉంటుందా? ఉండదు. ఎందుకు? జలత్వము జలము కంటే ద్రవత్వము అనేటువంటిది వేరు కాదు. ఆకాశము కంటే శూన్యత్వము అనేది వేరు కాదు. అలాగే ఈ పరమాత్మ కంటే వేరుగా ఇతరమైనటువంటి వస్తువు ఎక్కడ ఎప్పుడు ఏమీ లేకుండానే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు అత్యంత అభేదమందు కూడా అసలు భేదమే లేకపోవడం చేత ఆకాశమునందు ఏ విధంగా ఉంటుందో ఆకాశరేఖలాగానే ఆకాశమునందు ఆకాశరేఖలాగానే బ్రహ్మమునకు జగత్తునకు కూడా భేదము కలదు అనేటువంటి భేదము కల్పిత మాత్రమే అయ్యున్నది. ఇప్పుడు ఆకాశంలో ఆకాశరేఖ అని చెప్పినప్పుడు ఆకాశరేఖకు ఆకాశానికి ఎటువంటి వ్యత్యాసము లేదు. అలాగే ఈ అత్యంతమైన అసలు ఎప్పటికీ లేనటువంటిదే ఆ భేదము. భేదము అనేటువంటిది ఎప్పటికీ లేదు. బ్రహ్మమునకు జగత్తునకు భేదము కలదు అనేటువంటి ఈ భేదము కేవలం ఏమై ఉన్నది అంటే కల్పిత మాత్రమే అయ్యున్నది. వాస్తవానికి ఆకాశం యొక్క రూపం ఏదైతే అయ్యున్నదో అదే అయ్యున్నది కదా. ఏంటది? ఆకాశరేఖ యొక్క రూపము కూడా అదే అయ్యున్నది. అంటే ఆకాశం యొక్క రూపం ఏంటి? శూన్యత్వమే. ఆకాశరేఖ యొక్క రూపము కూడా శూన్యత్వమే. ఎందుకు అంటే ఆకాశం యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆకాశరేఖ యొక్క రూపము కూడా అది అయ్యున్నట్లుగానే బ్రహ్మం యొక్క రూపం ఏది అయ్యున్నదో అదే జగత్తు యొక్క రూపం కూడా అయ్యున్నది. అటువంటప్పుడు ఇంకా రెండని ఒకటని అంటే జగత్తని బ్రహ్మమని అనేటువంటి వ్యత్యాసాలు ఉన్నవా? లేనే లేవు కదా.
అని చెబుతూ, అంటే ఆకాశము శూన్యత్వము ఏకరూపములే అయి ఉన్నట్లుగా. ఏ విధంగా? ఆకాశము శూన్యస్వరూపము. ఆకాశం, గగనం, శూన్యం. మనం ఎన్ని రకాల పదాలతో పిలుచుకున్నప్పటికీ కూడా ఆకాశానికి శూన్యత్వము అనికి తేడా ఉన్నదా? లేదు. ఆ రెండు కూడా ఒకటే అయి ఉన్నది, ఏకరూపాలే అయి ఉన్నట్లుగానే ఈ బ్రహ్మమునకు ఈ జగములు అనేటువంటిది, బ్రహ్మమని జగత్ అని రెండు రూపాలు ఉన్నవా? లేదు. బ్రహ్మ జగంబులు ఇవన్నీ కూడా ఒకే రూపము కలిగినది అయి ఉన్నది. ఆ తర్వాత ఏకమై ఆత్మస్వరూపమై సర్వము కూడా వ్యాపించినది అయి మాలిన్య రహితమై చిన్మాత్రమై సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి సర్వరూపమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఏకస్వరూపము అయి ఉన్నది. ఎలాగంటే శిల చేత, అంటే రాళ్ల చేత ఒక సైన్యాన్ని నిర్మింపజేశాడు. అలా నిర్మింపజేసినప్పుడు ఆ సైన్యమునందు ఏముంటుంది? వాస్తవానికి ఆ సైన్యంలో చలనం కానీ, స్వయం చలనం కానీ, యుద్ధం కానీ ఏదైనా ఉంటుందా? ఉండదు. ఆ సైన్యమునందు ఎందుకు? రాతి చేత తయారు చేయబడినటువంటి సైన్యమునందు రాయే ఉంటుంది, కానీ మరొకటి ఉండదు. అలాగే మరి ఈ శిలాత్వము అనేటువంటిది జగత్తునందే ఉండి ఉన్నది కదా. అలాగే ఈ జగత్తు కేవలము, అంటే రాళ్ళు ఎక్కడున్నాయి? జగత్తునందే ఉన్నవి. కాబట్టి దాని చేత, రాళ్ల చేత తయారు చేయబడినటువంటి సైన్యం అంతా కూడా శిలారూపమై జగత్తునందే ఉన్నది కదా. అలాగననే ఈ జగత్తు కేవలము బ్రహ్మము చేత నిండబడి ఉన్నది, బ్రహ్మమే అయి ఉన్నది. అందువలన ఇక కార్యమని, కారణమని, విచిత్రమని ఇటువంటివన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఎలా, ఎక్కడ, ఎప్పుడు సంభవిస్తాయి? అవ్వవు కదా. ఎందుకు? ఉండేటువంటిది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. మరి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. మిథ్యాస్వరూపంగా జగత్తును చూసినప్పుడు అది అబద్ధమే. లేదు, సర్వేక సమస్తం ఏకస్వరూపంగా పరబ్రహ్మతత్వాన్ని చూసినప్పుడు అసలు జగత్తు అనే అన్యమైనటువంటి రెండవ పదార్థం లేనే లేదు అనే చెబుతూ, కథమవ్యోమత వ్యోమ్ని ద్వితీయ సంభవాద్భవేత్ ప్రతిభాత్మైవ భారూపో భాతి సర్గో మహాచితి పుత్రికేవోపలోత్కీర్ణ తన్మయత్వాత్మదాత్మకాః సాధో యథాస్థితం శైవం బుద్ధ్యా విశ్వం ప్రలీయతే. చిదాకాశమునందు రెండవ వస్తువు అనేటువంటిది సంభవిస్తుందా? ఎప్పటికీ సంభవించదు. అలాగా చిదాకాశమునందు పరమాత్మ యందు రెండవ వస్తువు ఉత్పన్నమే కాకపోవడం చేత అందులో దానికి విరుద్ధమైనటువంటి వస్తువునందు అది ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు కదా. ఎలాగంటే శిలయందు చెక్కబడినటువంటి ప్రతిమ శిలతో నిండిపోయి ఉంటుంది, కానీ అప్పుడు అంటే శిలయందు ఒక పెద్ద రాయి ఉన్నది. ఆ రాతిలో చెక్కబడినటువంటి ఒక ప్రతిమను విగ్రహాన్ని తయారు చేశారు. చేసినప్పుడు ఆ విగ్రహం అనేటువంటిది ఏమై ఉన్నది? శిలామయమే అయి ఉన్నది, రాతితో నిండిపోయి ఉన్నది. ఆ రాతిలోనే ఒక బొమ్మను చెక్కారు. అప్పుడు అదేమైంది? అది శిలారూపమే, అంటే ఆ రాతి రూపమే అయ్యున్నది. అది విగ్రహం కావచ్చు, బొమ్మ కావచ్చు, ప్రతిమ కావచ్చు. అయితే అది రాతి యందు చెక్కబడినటువంటిది బొమ్మ రాతి చేత నిండిపోయి ఉండి అది రాయి వస్తువే, రాయి రూపమే అయినట్లుగానే ఈ మహా చైతన్యమునందు, అంటే ఏ చిద్వస్తువైనటువంటి చిన్మాత్ర పరవస్తువైతే ఉన్నదో ఆ మహా చైతన్యమునందు ఈ సృష్టి అంతా కూడా, సృష్టి అంటే జగత్తు, అంటే పుట్టడం, గత్ అంటే గతించడం, ఈ పుట్టి చచ్చేటువంటి దేహాది సముదాయాలు, సమూహాలు, రూపాలు, అనేక దేహధారణలు అనేటువంటివి జరిగేదే జగత్తు.
కాబట్టి ఈ జగత్తులో అంటే ఈ సృష్టింపబడడం కానీ పోషింపబడడం కానీ లేదా నశింపబడడం కానీ ఇటువంటివన్నీ కూడా దేని చేత నిండబడి ఉన్నవి అంటే మహా చైతన్యమునందే ఈ యొక్క పుట్టుకలు చావులు ఉపాధులు భేదాలు వ్యత్యాసాలు చరాలు అచరాలు ఇటువంటివన్నీ కూడా సర్వేక సమస్తము ఏమై ఉన్నది మహా చైతన్యమే అయ్యున్నది. ఆ మహా చైతన్యమునందు ఈ సృష్టి ఏ విధంగా అంటే చిత్ ప్రకాశమయమై ఉండడం చేత అది దేని చేత నిండిపోయి ఉన్నది పరమాత్మ వస్తువు చేత చైతన్య వస్తువు చేత నిండిపోయి ఉండడం. అలా చైతన్య వస్తువు చేత నిండిపోయి ఉండడం చేత బ్రహ్మరూపమే అవుతూ ఉన్నది కదా. ఎందుకు చైతన్యమే బ్రహ్మము కాబట్టి. ఎలాగంటే ఇప్పుడు రాతి యందు చెక్కబడినటువంటి విగ్రహం రాతి చేత నిండబడి రాయి రూపమే అయినట్లుగానే ఈ మహా చైతన్యమునందు జరిగేటువంటి సృష్టి యావత్ కూడా ఈ చిత్ప్రకాశము చేత ఆ పరబ్రహ్మ వస్తువు చేత నిండిపోయి ఉండడము చేత బ్రహ్మరూపమే ఆగుతూ ఉన్నది కదా. కాబట్టి ఓ సాధు ఓ రామ వాస్తవమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియడము చేత అప్పుడు ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించడం చేత శాశ్వతమైనటువంటి వస్తువును మనం గ్రహించడము చేత ఆ బ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినప్పుడు ఇక ఈ ప్రపంచము అనేటువంటిది ఉంటుందా. ఎందుకు అంటే ఇంకా రెండవ వస్తువు లేదు, ఉండేటువంటిది పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అయి ఉన్నది. అది జగద్రూపంలో చూసినా బ్రహ్మరూపంలో చూసినా అసలు చూసేటువంటి సత్తా నీకు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అది ఏకవారాశి అయి ఏకవస్తువై ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువే అయి ఉన్నది. అటువంటి వాస్తవమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలియడము చేత ఈ ప్రపంచము అనేటువంటిది ఉంటుందా, లేనిది ఎక్కడి నుండి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు చూడబడినటువంటి పాంచభౌతిక నిర్మితమైనటువంటి తెలివి ఎప్పుడైతే నశించిందో అప్పుడు సర్వము ప్రపంచమంతా కూడా లయించిపోతుంది. మిగిలి ఉండేది ముందు ఉన్నది కొనసాగుతూ ఉన్నది సర్వము సర్వకాల సర్వ అవస్థల యందు కూడా పరబ్రహ్మతత్వమే నిలిచి ఉన్నది మిగిలి ఉన్నది. అయితే ఈ భావనా రూపమైనటువంటి మనస్సు యొక్క చలన మాత్రము చేతనే పుట్టుకొస్తాయి. ఏంటవి అంటే ఏ రూపాన్నైతే భావిస్తూ ఉన్నదో అదంతా కూడా మనసు యొక్క సంకల్పం మాత్రము చేతనే ఆ సంకల్పం యొక్క చలనం కదలిక చేత మాత్రమే పుట్టేటువంటి ఈ రూపాలు అన్నీ కూడా సంకల్పాలు మొదలైనటువంటివి ఏవైతే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఉత్పన్నమైనటువంటి జగత్తంతా కూడా ఉత్పన్నమవుతుంది. ఆ భావన చేత మాత్రమే ఉత్పన్నమవుతుంది. ఆ భావన అనేటువంటిది కనుక వదిలివేశాడు అనుకో అంటే ఆ యొక్క ఊహించబడినటువంటి భావించినటువంటి విషయం సంకల్పం ద్వారా బాహ్యమునందు అంతరమునందు కూడా ఏర్పడినది సర్వేక సమస్తము జగత్ అయి ఉన్నది. ఆ జగత్తంతా ఏమై ఉన్నది కేవలము మనసు యొక్క చలన మాత్రమైనటువంటి భావనా రూపము. ఆ భావనా రూపము అనేటువంటిది కనుక వదిలివేశాడు అనుకో అది వదిలివేయాలి అంటే వాస్తవమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలిసి ఉండాలి. అలాగా ఎప్పుడైతే ఆ భావనను త్యాగం చేశాడో అంటే ఆ యొక్క భావన ద్వారా ఏర్పడినటువంటి ఏ ప్రపంచమైతే ఉన్నదో దాని నుండి దృష్టిని మరలించాడో ఆ మరలించడం చేతనే ఇక ఏమైంది ఆ త్యాగము చేత ఆ తద్భావనా త్యాగము చేత తొలగిపోయింది. ఏంటి ప్రాపంచక దృష్టి ప్రపంచము నశించిపోయింది. అప్పుడిక ఏం మిగిలి ఉన్నది కాష్టమౌన స్థితితోటి ఇక కొయ్యలా ఉండేటువంటి విషయంలాగానే సర్వేక సమస్తము జడప్రాయంగానే కనబడుతూ ఉన్నప్పుడు ఏమి మిగిలి ఉన్నది అంటే నిత్యోదితమై నిత్యసిద్ధమై సర్వకాలముల యందు కూడా సర్వవ్యాపకమై ఏదైతే ఏకవారాశి అయినటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఈ మధ్యలో కల్పించుకున్నటువంటి భావనా రూపమైనటువంటి ప్రపంచాన్ని ఎప్పుడైతే భావనతో సహా వాడు త్యజించి వేశాడో ఇక అప్పుడు కాష్టమౌన స్థితితో కూడినటువంటి అది
శరీరము కూడా అబద్ధంగా కనబడుతూ ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే కదా మిగిలి ఉంటుంది. ఎలాగా అంటే బాహ్య సంబంధమైన మానసిక సంబంధమైనటువంటి సర్వ చేష్టలు, సర్వ కదలికలు. కదలిక అన్నప్పుడు శారీరక కదలిక మాత్రమే కాదు, అసలు మూలమైనటువంటిది మానసికమైనటువంటి కదలిక. ఆ సంకల్ప మాత్రంతో సహా సర్వము రహితం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే బ్రహ్మమే శేషించి ఉంటుంది. పరబ్రహ్మ తత్వము మాత్రమే ఏక రసమాత్రమైనటువంటిది సర్వమునందు కూడా అలా సర్వవ్యాపకమై ఉంటుంది అని చెబుతూ, అంటే స్వప్నమందు జాగ్రత్తనందు కూడా మరి ఎదురుగ్గా లేనటువంటి పదార్థాలను వాటి యొక్క భావన చేతనే ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది కదా. ఎలాగంటే ఇప్పుడు కలగంటూ ఉన్నాం, ఆ కళలో అక్కడికి వస్తువులు ఎవరైనా సరే కళను అనుభవించేటప్పుడు అనేక మంది మనుషులు, అనేక వస్తువులు, అనేక పరిసరాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఎదురుగా ఉన్నవా? లేవు. కేవలం స్వప్నభ్రాంతి ప్రకారం వాడు ఏది భావించి దేనిని అనుసరిస్తూ దేనిని అనుభవిస్తూ ఉన్నాడో అది తన ఎదురుగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ పదార్థాలు వాడి యొక్క భావనను అనుసరించి అవన్నీ అక్కడ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆ విధంగానే అంతేకాదు జాగ్రత్తనందు కూడా ఒక్కొక్కసారి మనం ఇలా కూర్చున్నప్పుడు మన యొక్క మనసు అనేటువంటిది రకరకాలుగా ఆలోచన చేస్తూ ఊహిస్తూ చలన మాత్రమై ఉన్నప్పుడు అక్కడ మనం ఇక్కడ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఇక్కడ శరీరాన్ని నిలబెట్టి ఉంచామే, కానీ మానసికమైనటువంటి విషయాల వైపు పరిగెత్తి అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదో అనుసరించి ఏమో ఆలోచన చేసి ఎంతెంతో సంకల్పించి చేసేటప్పుడు అక్కడ ఆ పదార్థాల యందు, అంటే ఇప్పుడు తన పిల్లల గురించే మాట్లాడుకున్నాడు, సంకల్పించుకున్నాడు. వాడు ఏ విదేశాలలోనే ఉంటారు, తాను అక్కడికి వెళ్ళినట్లు, అక్కడేదో చేసినట్లు, వాళ్ళ ద్వారా ఇబ్బంది పడినట్లు, లేదా గౌరవింపబడినట్లు, తను ఎంతో ప్రేమగా ఉన్నట్లు, లేదా తిరస్కారం కనిపడినట్లు, ఇవన్నీ కూడా ఇలా జరిగితే అలా అవుతుందేమో, అలా వెళ్తే ఇలా వెళ్లకుండా ఉండవలసింది, వెళ్తే వాళ్ళు ఆదరిస్తారో లేదో అని సర్వము కూడా ఊహతో పాటు అనుసరిస్తూ ఉంటాడు. ఆ అనుసరణ ప్రకారం వాని యొక్క భావ ప్రకంపన ప్రకారం ఆ విధంగా వానికి ఎదురుగ్గా దృశ్యము అనేటువంటిది తోచినట్లుగానే ఉంటుంది. అంటే కంటికి ఎదురుగ్గా కనబడుతున్నట్లుగానే ఉంటుంది. అంటే దానిలో లీనమై ఉంటాడు ఊహతో పాటుగా. అలాగే ఉన్నట్లుగానే ఈ ప్రపంచం వైపుకు గనక దృష్టిని మరలించడము చేత ఎప్పుడైతే ఈ స్వప్నంలో కనబడేటువంటివి జాగ్రత్తనందు అనుసరించేటువంటి విషయాలలో వస్తుతతి ఎదురుగ్గా లేకపోయినా కూడా వాని యొక్క భావనను అనుసరించి ఉన్నట్లు విధంగానే ప్రపంచం వైపుకు గనక దృష్టిని మరలించడం చేత దాని యొక్క అంటే ఆ ప్రపంచ భావన చేత రూపాలతో కూడి సంకల్పాలతో కూడుకొని మొదలైనటువంటి బయట కానీ లోపల కానీ విషయరూపమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి భ్రమంతా కూడా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, స్వప్నే జాగ్రత్యనగ్రస్తోప్యసన్నో వాస్తి భావనోపశమం కృత్వా శిలీభూయ యథాస్థితం. స్వప్నమందు కానీ జాగ్రత్తనందు కానీ, అంటే ఎదురుగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ పదార్థాలను భావించడము చేత ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి కదా. కాబట్టి ఈ భావనను కనుక ఎవరైతే ఉపశమింపజేశారో, అంటే స్వప్నానుభవంలో స్వప్నమని ఎప్పుడు తేలుతుంది? మెలకువ వచ్చినాక. మెలకువలో నుండి మనం ఊహించినటువంటి విషయాలను గురించి చూసేటప్పుడు అవి సత్యంగానే ఉంటాయి. ఆ ఊహ నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే తాను అప్పటి వరకు కూడా ఊహించాను అని తెలుస్తుంది. కానీ ఊహించే సమయంలో కానీ స్వప్నాన్ని అనుసరించే సమయంలో కానీ వాని ఎదురుగ్గా వస్తువులు పదార్థాలు లేకపోయినప్పటికీ కూడా వాని యొక్క భావన ప్రకారం ఏ విధంగా ఉన్నట్లు కనబడినవి కాబట్టి భావన అనేటువంటిది ఉపశమింపజేశాడా? ఇంకా ఆ భావనే లేదు.
ఏది ఆ భావన లేకపోతే అక్కడ ఏ వస్తువులు కూడా ఉత్పన్నం అవ్వలేదు. అలాగే ఎప్పుడైతే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి భావనను ఉపశమింపజేశాడా వాడు ఆత్మయందు ఇక స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి శిలలాగానే నిశ్చలంగా ఉండగలుగుతాడు అని చెబుతూ, ఎలాగంటే అశిలీభూతమేవాంతః స్వభావం సమమాస్యతాం అవివేకోపహారేణ యథా ప్రాప్తార్థపూజనై. పూర్ణమైనటువంటి వివేకము అనేటువంటిది, పూర్ణమైన వివేకము, నిండిపోయినటువంటి వివేకము. వివేకము అంటే సత్య వస్తువును గురించి వాడు స్థిరపడి ఉండేటువంటి నమ్మకం, పూర్ణ స్థితిలో ఉండడం. అదే కదా ఉపహారము, లేదా అది ఒక కానుక, గాడ్ గిఫ్ట్. అటువంటి దాని చేత యథాప్రాప్తములైనటువంటి పదార్థాలను ఎలా చూస్తాడు అంటే అసంగ బుద్ధితో. దాని పట్ల ఎటువంటి సంఘభావము ఉండదు, దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉంటాడు. అయితే ఇక దానిని స్వీకరించినా కూడా లేదా దానిని పూజించినా కూడా చైతన్య స్వరూపమైనటువంటి సచ్చిదానంద ఘనమైనటువంటి ఆత్మస్వభావాన్ని అంతఃకరణమునందే అవలంబించి సమముగా ఉండగలుగుతాడు అని చెబుతూ, అంతేకాదు పూర్ణమైనటువంటి వివేకము చేత, ఈ పూర్ణమైనటువంటి వివేకము అనబడేటువంటి కానుక చేత లేదా ఉపహారము చేత వానికి ప్రాప్తించినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా, అంటే ప్రాప్తించినటువంటి పదార్థాన్ని అసంగ బుద్ధితో చూడగలగాలి అంటే సత్య వస్తువును గురించి వాడు స్థిరపడి ఉండాలి. ఆ సత్య వస్తువును వాడు ఆవలికి నెట్టివేసి ఉంటాడు. అప్పుడు దృశ్యమాన జగత్తు అస్థిరతతి పట్ల వానికి ఎటువంటి సంఘబుద్ధి అనేటువంటిది లేకుండా, ఆసక్తి లేకుండా ఉంటాడు. అటువంటి వాడు మాత్రమే తనకు అనుకోకుండా ఈ యొక్క యథాప్రాప్తమైనటువంటి పదార్థాలను ఏ పాటి ఆసక్తి లేకుండా కూడా అసంగమైనటువంటి బుద్ధితోటి వాటి పట్ల ఏ ఆసక్తి విరక్తి అనేది లేకుండా దానిని స్వీకరించినా, దానిని పూజించినా, మరి ఏది అనుభవించినా, ఏది చేసినప్పటికీ కూడా చైతన్య స్వరూపమైనటువంటి ఆ సచిదానంద ఘనమైనటువంటి ఆత్మస్వభావాన్ని వాని యొక్క అంతఃకరణమునందు, అంటే మనోబుద్ధి చిత్తాహంకారాల యందు అవలంబించి సమంగా ఉండగలుగుతాడు అనే చెబుతూ, బోధాయ పూజ్యతాం భూత్వా స్వభావః పరమేశ్వరః వివేక పూజితః స్వాత్మ సద్యః స్పారవరప్రదః. ఆత్మబోధ కొరకుగాను లేకపోతే వాని యొక్క స్వకీయమైనటువంటి బుద్ధి చేత కానీ వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల ద్వారా పరమేశ్వరుని పూజించాలి. అలా ఆత్మబోధ కొరకుగాను తనను తాను ఉద్ధరించుకునే నిమిత్తం, తన యొక్క తత్వం సత్య వస్తువు అని తాను స్థిరపడే నిమిత్తం కోసమైన ఆ యొక్క సాధనను సాధించుకోవాలి. ఎటువంటి సాధన అంటే తనను తాను ఉద్ధరించుకునే నిమిత్తం కానీ, తన యొక్క స్వకీయమైనటువంటి బుద్ధి చేత కానీ సత్య వస్తువును గురించి తెలుసుకోవడం కోసం. నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది, నిత్యమైనటువంటిది ఏమిటి, అనిత్యమైనటువంటిది ఏమిటి అనే ఈ యొక్క వివేకము అనే దానిని ఆసరా చేసుకొని సత్యమైన వస్తువును మాత్రమే సదా దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఇక ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఈ యొక్క దృశ్యమాన జగత్తు పట్ల దేహ సంబంధమైన, లోక సంబంధమైన, సమస్తమైనటువంటి ప్రకృతి సంబంధమైన పంచభౌతిక వస్తువులపైన కూడా విరక్తి కలిగి ఉండడం. అంటే ఆ విరక్తి ఎటువంటిది, అస్థిర వస్తువుల మీద రూపనామ క్రియలతో కూడుకొని మార్పులకు లోనై ఉండేటువంటి పాంచభౌతిక నిర్మితమైనటువంటి వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉండేటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సత్య వస్తువును గ్రహించి ఈ అసత్య వస్తువు
వస్తువు పట్ల విరక్తి కలిగి ఉండేటువంటి సాధనల ద్వారా పరమేశ్వరుణ్ణి పూజించాలి. అలాగా పూజించినప్పుడు మాత్రమే అలా వివేకము చేత పూజితుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తాడు, తక్షణమే నిరతిశయానందమైనటువంటి వరాలనే ప్రసాదిస్తాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.